నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఫ్యామిలీ ప్యాక్ నుంచి 6 ప్యాక్ కావాలన్నది మగవాళ్ళ కల అయితే 0 ప్యాక్ కావాలన్నది అమ్మాయిల టార్గెట్. అందం కోసం కాకపోయినా ఫిట్గా ఆరోగ్యంగా ఉండడం కోసమైనా బరువు తగ్గాల్సిందే. అయితే బరువు తగ్గడానికి రకరకాల డైటింగ్లు చేస్తూ ఉంటారు కొందరు. మరీ ఎక్కువగా బరువు ఉంటే మాత్రం బేరియాట్రిక్ సర్జరీని ప్రిఫర్ చేస్తుంటారు డాక్టర్స్. అయితే ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీతోనే బరువు తగ్గించే పద్ధతి కొత్తగా వచ్చిందంటున్నారు డాక్టర్స్. సో దాని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ పులి. వారిని అడిగి మరి బరువు తగ్గించే అతి సులువైన పద్ధతులు ఏంటో తెలుసుకుందాం. హలో డాక్టర్. టాపిక్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు అసలు మెయిన్గా మనం ఫస్ట్ బరువు ఎందుకు పెరుగుతారు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు బరువు పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటై ఉంటాయి? చాలా మంచి పాయింట్. మనకు అంతకుముందు ప్రాబ్లం ఏంటంటే మాల్ న్యూట్రిషన్, అంటే అండర్ న్యూట్రిషన్, ఆహారము తక్కువ అవడం వల్ల సన్నగా ఉండిపోయే పరిస్థితి నుంచి ఈ యొక్క బరువు అధికంగా పెరిగిపోయి ఇది ఒక పాండమిక్గా తయారైంది. మనం చూసుకుంటే ఇది ఒకప్పుడు వెస్ట్రన్ వరల్డ్, అమెరికాలో కానీ, లండన్లో కానీ, యూరోప్లో కానీ బాగా ఎక్కువ బరువు ఉండే వాళ్ళని చూపించేవాళ్ళు. కానీ అది చాలా చాలా కామన్ ఇక్కడ కూడా అయిపోయింది. ఈ ట్రాన్సిషన్ తీసుకుంటే ఓవర్ ద లాస్ట్ 50 years 60 years మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు వీ యూస్ టు సైకిల్, వీ యూస్ టు వాక్, కిలోమీటర్లు తగ్గట్టు నడిచేవాళ్ళం. ఇప్పుడు హార్డ్లీ వీ వాక్. ప్రతి దానికి వీ హ్యావ్ సిచ్యువేషన్స్, మెట్లెక్కాలన్నా లిఫ్ట్స్ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అదొక రకంగా చూసుకుంటే ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. రెండో పాయింట్, మనం తీసుకునే ఆహారం. మన చిన్నప్పుడు చూసుకుంటే చాలా వాటికి ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళామంటే ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో బయట తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మోస్ట్లీ మనం 3 సార్లు తినే ఆహారంలో ఒకసారైనా బయటకు తింటాం, ఆర్డర్స్ చేసుకుంటాం, ఫాస్ట్ ఫుడ్స్, ఇట్లా అన్నీ మారిపోయినాయి. మన అలవాట్లు మారిపోయినాయి. మారిపోవడం వల్ల ఆ ఎనర్జీ కంటెంట్స్ చాలా ఎక్కువైపోవడం వల్ల పెరిగిపోతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, ఫస్ట్ పాయింట్. రెండోది, కొంతమంది చాలామంది చెప్తారు నా దగ్గరికి వచ్చి, అసలు నేను చాలా తక్కువ తింటున్నాను, బరువు పెరిగిపోతున్నాను అనేది. ఒకటి ఏంటంటే పర్సెప్షన్, వాళ్ళ తీసుకున్న ఆహారం పర్సెప్షన్ చేంజెస్ ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి మెడికేషన్స్, వాళ్ళు వాడుకునే మెడికేషన్స్ కొద్దిగా వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కామన్ కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే బరువు తగ్గించుకోవడానికి రకరకాల డైటింగ్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అంటే కొంతమంది ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ సజెషన్స్తో చేసినా, కొంతమంది వాళ్ళకి నచ్చిన డైటింగ్స్ ఏవో ఎక్కడో చెప్పడం వల్ల, ఎక్కడో చూడడం వల్ల అవి ఫాలో అవుతూ ఉంటారు. మరి అలా డైటింగ్స్ చేయడం ఎంతవరకు ఈ బరువు తగ్గించుకోవడానికి యూజ్ అవుతుందంటారు? ప్రతి ఒక్కళ్ళు అధిక బరువు ఉన్న వాళ్ళందరూ, ఆర్ ఈవెన్ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా మనం తీసుకునే ఆహారాన్ని, మనం చేస్తున్న ఎక్సర్సైజ్ని ఎప్పుడు టాలీ చేసుకుంటూ ఉండాలి. యావరేజ్గా 1 వీక్కి ట్వైస్, 2 సార్లు అన్నా 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి, ఈవెన్ దో యూర్ ఇన్ నార్మల్ వెయిట్. ఇంకొకటి, మనం తీసుకునే ఆహారం ప్రతి ఒక్కళ్ళు ఎన్ని క్యాలరీస్ పర్ డే కన్జంప్షన్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఈ 2 చూసుకున్న తర్వాత చాలామంది డైట్కి వెళ్తారు. కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందనంటే, నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కానీ ఎవరినన్నా మాట్లాడినా కానీ వాళ్ళు ఏమంటారంటే, ఒక ఎన్ని డైట్స్ ఫాలో అయ్యాము, 5, 6 చాలా రకాలు చెప్తూ ఉంటారు. ప్యాలియో డైట్ అని, వెజిటేరియన్ డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ అని ఏవో చెప్తూ ఉంటారు. సో చేసినప్పుడు కొంతమంది తగ్గుతున్నాం అంటారు, కొంతమంది తగ్గట్లేదు అని అంటారు, మేము తగ్గి మళ్ళీ గెయిన్ అయ్యామని. ఈ క్వశ్చన్స్ చాలా నార్మల్గా వింటూ ఉంటారు అన్నమాట. సో సైంటిఫిక్గా చూస్తే ప్రతి డైట్లోనూ కామన్గా ఏముంటుందంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలాంటి డైట్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ డైట్ ఒకటి ప్రిస్క్రైబ్ చేశాను నా పేషెంట్స్కి. ఈ వెయిట్ లాస్ వెళ్ళకముందు ఐ ఆల్వేస్ సజెస్ట్, అంటే వాళ్ళు ముందు కొద్దిగా తగ్గి చూపిస్తే మనం చేసుకున్న ప్రొసీజర్స్ వర్కౌట్ అవుతాయని. అంటే దీంట్లో ఈ డైట్లో ఏముంటుందనంటే, నేను చేసిన దాంట్లో క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్, అంటే మనం తీసుకున్న మోతాది చాలా తక్కువగా ఉంటుంది, దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను శనివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు, అంటే శనివారం నుంచి ద 1 week డైట్. 8 o'clockకి బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తాను, ఒకరోజు సూప్ అని చెప్తాను. 8 o'clock స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత మళ్ళీ 11 o'clockకి కోకోనట్ వాటర్ ప్లస్ విత్ ఫ్రూట్, తర్వాత మళ్ళీ ఇంకో 2 hours తర్వాత హాఫ్ కిచిడి,
అట్లా మళ్ళీ 2 hours తర్వాత టీ టైంలో ఇంకొక ఫ్రూటు, ఈవినింగ్ మళ్ళీ ఏదన్నా అలా మార్చుకుంటూ అందరికీ కావాల్సిన డైట్ ఒకటి క్రియేట్ చేశాను. ఎల్జీసీ డైట్ అంటారు అనమాట. దీనివల్ల చాలామంది పేషెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏంటంటే 2-3 వీక్స్లోనే దే కుడ్ ఏబుల్ టు మేనేజ్ టు లూజ్ వెయిట్ అప్ టు 4 to 5 kgs. ఓకే. ఇది ఎందుకు డిజైన్ చేశాను ఈ రకంగానంటే బయోకెమికల్గా సైంటిఫిక్గా చూస్తే చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటము, తర్వాత కాఫీలు తాగుతూ ఉంటాం దానికి కాంపన్సేట్ చేయడం కోసము, లేకపోతే చిన్న చిన్న స్నాక్స్, కాన్సన్ట్రేటెడ్ స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం. ఈవినింగ్ వచ్చినప్పుడు బిగ్ డిన్నర్ తిన్నాం ఇంటికి వచ్చిన తర్వాత. సో దీంతో ఏమవుతుందంటే బాడీలో ఒక రకమైన కెమికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదేం చేస్తుందనంటే ఏం రికగ్నైజ్ చేస్తుందంటే మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ 24 hours వరకు మళ్ళీ తినడేమో అనే దాంతో ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అవి ఏం చేస్తుందంటే ఫ్యాట్ కింద స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఈ సైకిల్ బ్రేక్ చేయడం కోసం సో మనం 3 times ఫుడ్ కాకుండా 5 times స్మాల్ క్వాంటిటీస్లో హై ప్రోటీన్ తీసుకుంటే దే ఆర్ టెన్ టు లూజ్ వెయిట్. అయితే ఈ ఒబెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వెయిట్ తగ్గాలి అని అంటే ఓన్లీ సర్జరీ, బైరియాట్రిక్ సర్జరీ ఒకటే మార్గమా, లేదు ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయంటారా? అన్నిటికీ బ్యారియాట్రిక్ సర్జరీయే కారణం అని నేను చెప్పను. బికాజ్ ఎనీ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్కి రిస్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందువల్ల లావు పెరుగుతున్నారు ఒకటి చూసుకోవాలి. సో ఫర్ మెడికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఈ లావుగా ఉన్న వాళ్ళకి మీకు తెలుసు వాళ్ళకి హెల్త్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. దీనిలో ఏమవుతుందంటే డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్, తర్వాత ఫ్యాటీ లివర్ డిసీజు, బీపీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత ఉన్నాయి. కొంతమంది లావుగా ఉండటం వల్ల మెడ లావుగా అయిపోయి బ్రీదింగ్, స్నోరింగ్ చేస్తుంటారు, గురక పెడుతూ ఉంటారు. ఆర్థరైటిస్ అని ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ ఆల్ దట్ పారామీటర్స్ ఇంటూ కన్సిడరేషన్. వీళ్ళ రిస్క్ ఎంత ఉంది అంటే ఇప్పుడు ఏమి మనది ఈ యొక్క అధిక వెయిట్ని, ఈ యొక్క హెల్త్ రిస్క్ని కాంపన్సేట్ చేయకపోతే ఆ లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోతుంది అనేది చూసుకుంటే రిస్క్ బ్యాలెన్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఒబిసిటీ గైడ్లైన్స్ ప్రకారము ఇన్ని మార్క్స్ అంటే బిఎంఐ ఇంత ఉంటే, వీళ్ళ రిస్క్ ఇంత ఉంటే దాన్ని ఏం చేయాలి అనే దాంట్లో కేటగరైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉండి పూర్ కంట్రోల్ ఉందనుకోండి, బీపీ ఎక్కువ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ హిస్టరీలో ఇంకే ఉన్నాయి, సివియర్ ఆర్థరైటిస్, నడవలేని పరిస్థితులు ఉన్నారనుకోండి, వాళ్ళు బరువు తగ్గకపోతే దేర్ క్వాలిటీ విల్ నెవర్ ఇంక్రీజ్, ఎప్పటికీ బెడ్లోనే ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్ వాళ్ళకి దెన్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఇట్. వాళ్ళ క్వాలిటీ వెనక్కి మళ్ళీ తీసుకురావడానికి దే కెన్ ఏబుల్ టు వాక్, దే కెన్ ఎంజాయ్ దర్ లైఫ్ అట్లా అనమాట. సో కొంతమంది ఏంటంటే యూ హ్యావ్ టు ఫోర్స్ సీ దట్. ఇప్పుడు సపోజ్ చాలామందికి ఏమవుతుందంటే ఒకళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా వస్తూ ఉంటుంది, చూసే ఉంటారు. సో వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పేషెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు జనరల్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 19 yearsలోనే ఇక్కడ మెడ దగ్గర చాలా నల్లగా అయిపోతూ ఉంటుంది. సో దట్స్ అన్ ఎర్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో లావుగా ఉంటారు. జనరల్గా అడుగుతాను, నల్లగా ఉంది కదా, దే ఆల్సో హ్యావ్ సంకలో కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. దీన్ని ఎకాంథసిస్ నైగ్రికాన్స్ అంటారు అనమాట. ఇన్సులిన్ అధికంగా ప్రొడ్యూస్ అవడం వల్ల మెలటోనిన్ అనే బ్లాక్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ దట్ అంటే వాళ్ళకి ఒబిసిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్యూచర్లో వచ్చేవి, తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చేది ఛాన్సెస్, తర్వాత హెల్త్ రిలేటెడ్ రిస్క్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక అతను వచ్చాడు, 18 kgs తగ్గాడు 3 monthsలో 2 monthsలో. అది కూడా క్యాజువల్ టాక్లో చెప్పాను అనమాట అతనికి, నీకు ఎలా ఉన్నది, అండ్ ఈజ్ ఓన్లీ 19-20 years old చాప్. చెప్తే ఇమీడియట్గా హీ కాట్ దట్ ఇన్ హిస్ హెడ్ అండ్ దెన్ స్టార్టెడ్ డూయింగ్ ద డైట్. 19 kgs తగ్గాడు 2-3 నెలల్లో, సన్నగా అయ్యాడు. ఆ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కొంతమందికి నల్లగా ఉంటుంది ఇక్కడ, దట్స్ ఆల్సో అగైన్ ఎ సైన్ ఆఫ్ ఒబిసిటీ రిస్క్స్. అవన్నీ గ్రహించి దాన్ని అంటే ముందు ఇనిషియల్గా ఐ సజెస్ట్ దే డూ ది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అలా చేయటం వల్ల అందరూ తగ్గుతారా అనేది పెద్ద క్వశ్చన్. సైంటిఫిక్ ఎవిడెన్స్ తెలిసింది ఏంటంటే ఇప్పుడు 100 మంది తీసుకున్నాం అనుకోండి, ఆ 3 మాత్రమే 6 months తర్వాత దే సస్టైన్ టు లూజ్ వెయిట్. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ దే విల్ నాట్ డూ ఇట్, దే కాంట్ డూ ఇట్. మీరు అడిగిన క్వశ్చన్కి ప్రతి ఒక్కరికి సర్జరీ కావాలా లేదా అనేది పాయింట్ అని అడిగారు. సో ఇందాక ఏం చెప్పాను, ఎంత రిస్క్ ఉంది, మీ లైఫ్ స్టైల్, మీ యొక్క లైఫ్ స్పాన్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది, ఈ రెండు చూసుకొని, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉందనుకోండి, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని ఆ రిస్క్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి పేషెంట్కి. అయితే డాక్టర్, ఇప్పుడు మరి ఈ సర్జరీ కాకుండా ఎండోస్కోపిక్ విధానంలో మరి బరువు తగ్గించడానికి ఏ మార్గాలు ఉన్నాయంటారు?
ఇప్పుడు ప్రతిదానికి సర్జరీ అవసరం లేదు అని అన్నారు కదా మీరు. సో యాక్చువల్లీ ఈ ఒబిసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్లో కేటగరైజ్ చేస్తాం అన్నమాట. కేటగరైజ్ చేసిన తర్వాత వాళ్ళకి వేరే హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అయితే ఉంటే సరిపోతుంది అనేది చూసుకోవాలి. కొంతమందికి హై బిఎంఐ 50 అలా ఉన్న వాళ్ళకి ఏమన్నా దే నీడ్ అగ్రెసివ్ సర్జికల్ ప్రొసీజర్స్. లేకుండా కొంతమంది దే కెన్ ఆప్ట్ ఫర్ ఎండాస్కోపిక్. ఎందుకనంటే ఎండాస్కోపిక్ ప్రొసీజర్స్ వల్ల మనకున్న ఎనాటమీని ఆల్టర్ చేయకుండా వెయిట్ తగ్గించే పద్ధతులు ఉన్నాయి. దాంట్లో గ్యాస్ట్రిక్ బెలూన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఏంటవుతుందంటే మనకి స్టమక్ ఎంత ఉంటుంది. చాలామందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఎంత తింటున్నాం అని తెలియదు. సో వాళ్ళకి అమ్మయ్య అనిపించే వరకు తింటూ ఉంటారు. అప్పుడు కానీ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళి అప్పుడు ఆపుతారు అనమాట. సో ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకొకటి తొందరగా అరిగి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ దే విల్ స్టార్ట్ ఈటింగ్ అగైన్. ప్రతి గంటకో 2 గంటకో తినేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ని ఆపడానికి గ్యాస్ట్రిక్ బెలూన్ అని సేఫ్గా FDA అప్రూవ్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తామంటే స్టమక్లో ఒక చిన్న బెలూన్ లాంటిది పెడతాం అన్నమాట. పెట్టడం వల్ల వాల్యూమ్ తగ్గిపోతుంది, తీసుకున్న ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది. క్వాంటిటీ తగ్గడం వల్ల స్లోగా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు తీసుకునే టైమ్స్ ఆఫ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఈ రకంగా ఈ క్వాంటిటీ తగ్గడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాట్ స్టోర్స్ అక్కడి నుంచి బర్న్ చేసుకుని దే స్టార్ట్ లూజింగ్ వెయిట్. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో మరి ఈ గ్యాస్ట్రిక్ బెలూన్స్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తామండి. వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్స్, సైకలాజికల్ ప్యాటర్న్స్, తర్వాత వాళ్ళ ఇంటెన్షన్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది డిస్కస్ చేస్తాం అన్నమాట. డిస్కస్ చేసిన తర్వాత దెన్ వీ ఆప్ట్ ఫర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. సో చాలామందికి సేఫెస్ట్ ప్రొసీజర్ గ్యాస్ట్రిక్ బెలూన్. ఐ నో కొంతమంది దే హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్. గ్యాస్ట్రిక్ బెలూన్ అంటేనే భయపడిపోయే రోజులు వచ్చినాయి ఇక్కడ. ఎందువల్ల వచ్చిందో తెలీదు. జనరల్గా ఇట్స్ వన్ ఆఫ్ ది సేఫ్ ప్రొసీజర్స్. చాలా మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఆర్ డన్. బయట చాలా జరిగినాయి కేసెస్. సో ఎనీహౌ పాయింట్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ యొక్క రిస్క్స్ చాలా తక్కువ. ఇనీషియల్గా ఫస్ట్ 1 వీక్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో నాజియా లాగా రావడం, అంటే ఇట్లాగా వాంతులు అవుతున్నట్టు ఫీలింగు, తర్వాత నీరసపడిపోతున్నాం అన్న ఫీలింగు, ఇవి తప్ప తర్వాత కొద్ది క్రాంప్స్ అవి ఉంటాయి. ఆ 1 వీక్ దాటిన తర్వాత దే టెన్ టు టాలరేట్ దిస్ వెరీ వెల్. అయితే ఈ మిగతా వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కంటే కూడా మరి ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ ట్రీట్మెంట్ అనే దానికి స్పెషాలిటీ ఏంటంటారు? మిగతా కంపేర్ చేసుకుంటే దీంట్లో మన స్టమక్ని కట్ చేయడం కానీ లేకపోతే బైపాస్ చేయడం కానీ అలాంటిది ఏమీ లేదు. సో ఇట్ ఈస్ రివర్సిబుల్ ప్రొసీజర్. సో ఒకసారి బెలూన్ పెట్టిన తర్వాత స్టమక్లో మన యొక్క ఆర్గాన్స్ని ఏమి ఆల్టర్ చేయమన్నమాట. సో వేర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫీల్ కంఫర్టబుల్ దట్ వే. అయితే మరి చికిత్స తర్వాత ఏమైనా జాగ్రత్తలు పాటించాలంటారా బెలూన్? సో అంటే ఇప్పుడు 2 రకాలుగా చూసుకోవాలి దీంట్లో. ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ పెట్టిన తర్వాత ఇది మనం వాళ్ళ బరువు తగ్గడానికి ఫెసిలిటేట్ చేసే ప్రాసెస్ ఇది. అంటే ఆకలి అనే దాన్ని ఆపడానికి లేదా వాళ్ళు తీసుకున్న ఫుడ్ క్వాంటిటీ తగ్గించడానికి. అలా అని చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారు, బెలూన్ వేసుకున్నాం కాబట్టి తగ్గిపోతాం అన్న ఫీలింగ్ కాకుండా వాళ్ళ అలవాట్లు, అలవాట్లు మాత్రమే మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై కాన్సన్ట్రేటెడ్ క్యాలరీస్ లైక్ ఇప్పుడు షుగర్, స్వీట్లు తినడం, ఇట్లాంటివన్నీ ఆపేయాలి. బిర్యానీలు, ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ ఆపేసి ఒక ప్రిస్క్రైబ్డ్ డైట్ అనేది ఇస్తాం, లిక్విడ్ డైట్ అని. అవన్నీ చూసుకుని గ్రాడ్యువల్గా వాళ్ళు దే హ్యావ్ టు సక్సీడ్ దట్. అంటే మరి ఇఫ్ ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా డాక్టర్? సో జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ స్టాటిస్టికల్గా చూపించినవి ఏంటంటే మీరు 35 to 47% ఆఫ్ యువర్ ఎక్సెస్ వెయిట్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ ఎక్సెస్ వెయిట్ తగ్గొచ్చు గ్యాస్ట్రిక్ బెలూన్ తోటి. అది ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ మ్యాక్సిమం 6 months. ఇప్పుడు 12 months బెలూన్స్ కూడా వచ్చినాయి. దాంట్లో డిఫరెంట్ టైప్ బెలూన్స్ కూడా ఉన్నాయి. స్పాడ్జ్ బెలూన్ అని, ఆర్బిరా బెలూన్ అని, కొంతమంది గాలితో నింపిన బెలూన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి రీట్రైన్ చేస్తాం, సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చి ఎట్లాంటి ఫుడ్ తింటే వాళ్ళ ఆ బెనిఫిట్స్ ఎంత ఉన్నాయని చెప్పగలిగితే వాళ్ళు అది సస్టైన్ అవుతూ ఉంటారన్నమాట. అంటే ఈ బెలూన్స్లో కూడా ఇంత పీరియడ్ టైం అని ఉంటుందా డాక్టర్? బెలూన్స్ లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇంత పీరియడ్ అని కాదు, జనరల్గా అంతకుముందు 6 months బెలూన్సే ఉండేవి. ఇప్పుడు ఈ బెలూన్స్ 12 months వరకు ఉంటాయి అన్నమాట.
ఇవి కూడా రిలీజ్ అయినాయి, FDA అప్రూవ్డ్. సో జనరల్గా దే లూజ్ వెయిట్ విత్ ఇన్ ద ఫస్ట్ 6 months. అంటే ఫస్ట్ వన్ మంత్లోనే దేర్ విల్ బి ఎ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్. నా స్టాటిస్టిక్స్, నా పేషెంట్స్ అలో కనీసం 7 నుంచి 10 kgs ఫస్ట్ మంత్లోనే తగ్గుతారు. అంటే ఈ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? ఎంత వెయిట్ ఉంటే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మీరు సజెస్ట్ చేస్తారు? లేదు ఎవరైనా నార్మల్గా కొంచెం ఒబేస్ ఉంటే చేయించేసుకోవచ్చు? సో అంటే హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రొసీజర్ అనేది పాయింట్. అంటే ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, మన హైట్కి వెయిట్కి ఎంత ఉండాలి అనేది మోతాదులో చెప్తాం అనమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే ఎక్కువ ఎవరైనా ఉన్నా కానీ దేర్ ఎలిజిబుల్. అందులోకి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినారియోస్లో మోకాళ్ళు బాగా అరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకి సర్జరీ చేయాలంటే వాళ్ళ వెయిట్ తగ్గాలి, ఎందుకంటే వాళ్ళ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. అలాంటి పొజిషన్లో కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ బెలూన్ కనుక హెల్ప్ చేయగలిగితే వాళ్ళు వెయిట్ డ్రాస్టికల్గా తగ్గితే బరువు తగ్గడం వల్ల వాళ్ళ మోకాళ్ళకి సర్జరీస్ కానీ తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అయితే మరి కొంతమంది చిన్నపిల్లల్లో కూడా ఒబెసిటీ అనేది మనం చూస్తూ ఉంటాం. మరి చిన్నపిల్లల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారా? చాలా గుడ్ పాయింట్ అమ్మా. సో ఫార్ ద స్టడీస్ అన్నీ చేసింది అడల్ట్స్లోనే చేశారు, కానీ చిన్నపిల్లల్లో ఈ ఒబెసిటీ వచ్చిన పిల్లలు వాళ్ళకి జెనెటిక్ డిజార్డర్స్ అవి ఉంటాయి. వాళ్ళకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేషెంట్స్ ఉన్నారు నాకు, వాళ్ళకి కాళ్ళు కూడా కనీసం ఇలా వంకరలు పోతాయి ఆ వెయిట్ వల్ల. సో వాళ్ళు తగ్గకపోతే అవ్వదు అనమాట. వీళ్ళకి మేజర్ సర్జరీస్ చేయడం అంత మంచిది కాదు, బికాస్ దే సో యంగ్. అంటే మనం టీనేజ్ గ్రూప్స్ మాట్లాడుతున్నాం, మరి అంటే చిన్నపిల్లలు అంటే లెస్ దెన్ 10 years గురించి మాట్లాడలేదు. సో అలాంటి వాటిలో స్టడీస్ కూడా ఉన్నాయి. లూజింగ్ వెయిట్ వాళ్ళ యొక్క హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి, వాళ్ళ యొక్క గ్రోత్ చేంజ్ ఉంటుంది, మెంటల్ యాక్టివిటీ, సైకలాజికల్ యాక్టివిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే మరి ఈ ట్రీట్మెంట్ తర్వాత మనం మేజర్గా చూసుకోవాల్సింది మన ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్. ఎలాంటి మార్పులు అవసరం అవుతాయంటారు మన ఫుడ్ విషయంలో? ఈ ఎనీ బ్యారియాట్రిక్ ప్రొసీజర్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ ఆహార అలవాట్లు మాత్రం మార్చుకోవాలి. స్వీట్లు తినడం కానీ, కూల్ డ్రింక్స్ తాగడం కానీ, తర్వాత ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించాల్సిందే. సో దే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ డైట్ అనమాట మా దగ్గర నుంచి, ఏం చేయాలి ఏంటి అని ఒక స్పెషల్ డైట్ ఉంది, LGC డైట్ అని ఒకటి ఉంటుంది, అది ప్రిస్క్రైబ్ చేస్తాము, రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాం. అయితే డాక్టర్, ఈ అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్ మీరు సజెస్ట్ చేస్తారు? డయాబెటిక్ పేషెంట్లో 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళు type 1 డయాబెటిక్, type 2 డయాబెటిక్ అని ఉంటారు మెయిన్లీ. ఇంకా వేరే టైప్స్ ఉన్నాయి కానీ బట్ మెయిన్లీ 2 చూసుకుంటే type 1 డయాబెటిక్స్లో ఏంటంటే కంప్లీట్ ఇన్సులిన్ ఉండదు అనమాట, వాళ్ళకి చిన్నప్పటిలో స్టార్ట్ అవుతుంది. type 2 డయాబెటిక్స్ విచ్ ఇస్ కామన్, దీంట్లో ఏమవుతుందంటే జనరల్గా వీళ్ళు లావుగా ఉంటారు, లావుగా ఉండి షుగర్ కంట్రోల్ అవుతుంది అనమాట. వాళ్ళు హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడ 60 units ఇన్సులిన్ కావాల్సి వస్తూ ఉండేది ఇప్పుడు ప్రతిసారి. ఎంత ఉన్నా కానీ ఇంకా ఇన్సులిన్ డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ట్యాబ్లెట్స్తో పాటు. సో ఆవిడకి క్యాన్సరు, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఆర్థరైటిస్, నడవలేని పరిస్థితి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ సరిగ్గా లేకపోయేసరికి షీ కేమ్ ఫర్ బ్యారియాట్రిక్ ఒపీనియన్. ఇనిషియల్గా కౌన్సిలింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాళ్ళు అప్పటికి చాలామంది వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం కానీ లేకపోతే అన్నీ చేసి వస్తారు, వెక్స్ అయిపోయి ఉంటారు అనమాట. ఆవిడకి గ్యాస్ట్రిక్ బెలూన్ సజెస్ట్ చేసాము ఆ టైంలో, బికాస్ షీ ఆప్టెడ్ ఫర్ గ్యాస్ట్రిక్ బెలూన్ అండ్ షీ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్. షుగర్ కూడా చాలా కంట్రోల్ అయింది, 60 units నుంచి 6 units కావాల్సి వచ్చింది ఇన్సులిన్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 weeks. సో దీంట్లో చెప్పదలసింది ఏంటంటే వాళ్ళ కనుక అధికంగా వెయిట్ ఉండటం వల్ల, వెయిట్ తగ్గడం వల్ల కావాల్సిన ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవిడెన్స్ కొన్ని ఎవిడెన్సెస్ కూడా కొన్ని బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్లో అసలు వాళ్ళకి డయాబెటిక్ మెడిసిన్స్ కూడా అవసరం లేకుండా ఉన్న సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. సో బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. ఎవరికైతే డయాబెటిక్ కంట్రోల్ పూర్ ఉండి కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ వెరీ గుడ్ ఆప్షన్. అయితే ఇంకొకటి ఫ్యాటీ లివర్ అని కూడా మనం వింటూ ఉంటాం, ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది, మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తారు? సో లివర్లో ఫ్యాట్ ఉండేది జనరల్గా వాళ్ళు కూడా విసరల్ ఫ్యాట్ ఉంటుంది అన్నమాట. విసరల్ ఫ్యాట్ అంటే పొట్ట లావుగా ఉండటము, ఫ్యాట్ లివర్లో కూడా అక్యుములేట్ అవ్వటము, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటుంది, దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు. రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో FDA అప్రూవ్డ్
గ్యాస్ట్రిక్ బెలూన్స్ ఈజ్ రికమెండెడ్ ప్రొసీజర్ ఫర్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ యొక్క అధికంగా లివర్లో కొవ్వు ఉంటే వాళ్ళకి ఈ FDA అప్రూవ్ ట్రీట్మెంటు గ్యాస్ట్రిక్ బెలూన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వెయిట్ లూజ్ అయితే ఆ ఫ్యాట్ కూడా వస్తుంది. లేకపోతే ఈ పేషెంట్స్ ఏమవుతారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ది డెవలప్ సిరోసిస్, అంటే స్కారింగ్ వచ్చేసి లివర్ అంతా చెడిపోతుంది అనమాట. సో అండ్ రీసెంట్గా FDA హ్యాస్ గివెన్ అప్రూవల్, అంటే అప్రూవల్ ఇచ్చింది అనమాట దీనికి, బెలూన్కి, గ్యాస్ట్రిక్ బెలూన్ ఫర్ వెయిట్ లాస్. అయితే ఎండోస్కోపిక్ విధానంలో బరువు తగ్గడానికి ఇంకా ఏమైనా పద్ధతులు ఉన్నాయా డాక్టర్? ఇంకా లేటెస్ట్ పద్ధతులు ఉన్నాయి. ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటారు అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే స్టమక్ని కుట్లేస్తారు అన్నమాట లోపల నుంచి. సో దీని కుట్లేయడం వల్ల ఇది ఆల్మోస్ట్ రెప్లికేట్ సర్జికల్ ప్రొసీజర్. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే ప్రొసీజర్ని రెప్లికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటారు దీన్ని. సో దీని నుంచి కూడా ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఆర్ సేమ్ లైక్ సర్జికల్ అనమాట. అయితే డాక్టర్, ఈ ప్రొసీజర్స్ అన్నిటి వల్ల అసలు ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి కానీ ఆ ప్రొసీజర్ అవుతున్నంతసేపు కానీ అది ఎంత టైం పడుతుంది? అలాగే వన్స్ ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక పర్సన్ అనే నార్మల్ లైఫ్లోకి వెళ్ళడానికి, టు గెట్ బ్యాక్ దేర్ నార్మల్ లైఫ్, అది ఎంత టైం పడుతుంది అంటారు? చాలా గుడ్ పాయింట్ అమ్మా. చాలామంది అడిగేది క్వశ్చన్ ఇదే. ఏంటంటే ఇప్పుడు ఇంట్రా ఆపరేటివ్ ప్రొసీజర్ అంటే, సో బై ద టైమ్ ది టేక్ దెమ్ టు థియేటర్కి వెళ్ళి బయటకు రావడం ఎంతసేపు పడుతుంది అంటే, ఇప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ రిలేటివ్లీ షార్ట్ పీరియడ్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 to 40 minutes 30 to 40 minutes, అరగంట 40 నిమిషాలు. స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ ఉందనుకోండి, అది ఒక గంటన్నర పడుతుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ డే కేస్ ప్రొసీజర్. పొద్దున వస్తారు, మధ్యాహ్నం సాయంత్రానికి వెళ్ళిపోతారు ఇంటికి. సో దే డోంట్ నీడ్ టు స్టే ఇన్ ద హాస్పిటల్, అంటే హాస్పిటల్ ఉండాలి అవసరం లేదు దీనికి. రెండో పాయింట్, వాళ్ళ యొక్క నార్మల్ యాక్టివిటీస్కి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు. అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది. జనరల్గా వీ రికమెండ్ 3 days, మ్యాక్సిమం 5 days వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్, అంటే ఎవ్రీథింగ్ దే కెన్ డూ. నార్మల్ డ్రైవింగ్, లాట్ ఆఫ్ మై పేషెంట్స్ వస్తారు అనమాట, అదే సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చేస్తారు. నార్మల్ యాక్టివిటీస్, వర్క్కి అన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ద రికవరీ టైమ్ ఇస్ వెరీ క్విక్ విత్ దీస్ ప్రొసీజర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ కాలంలో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్య. అయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి, లేదా ఏ మార్గాలు ఉన్నాయి దానికోసం అనేది చాలామందికి తెలీదు. ఇప్పుడు మీ ద్వారా చాలామందికి తెలిసింది, మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్యం